ఎంతో ప్రేమించి నాకయ్యే తెల్చి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం సిందించి నన్ను విమోసించితివే. ఆరాధనా 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 యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే. యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువ, ఈ పునరుత్థాన దినమున మిమ్మను ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయంగా బలపరచండి. మాతో మీ దైవ స్వరము వినిపించి మాట్లాడి సర్వసత్యంలోనికి నడిపించండి. ప్రతి వారి జీవితంలో మీ నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి వేడుకొనుచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిసిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా ఊరేగించటం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు రాజు, ఆయన ఎన్నో అద్భుతములు చేసినటువంటి మహా వ్యక్తి. ఈయన చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని కలిగినటువంటి శక్తిగల మహనీయుడని ఆయనను ఊరేగిస్తూ జయ నినాదాల మధ్య కేకలు వేయిచు ప్రభువుని మహిమపరిచినటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో పరిసయ్యులు అది చూసి తట్టుకోలేక, బోధకుడా, వీళ్ళందరూ నిన్నొక రాజుగాను, నిన్ను ఏదో ఒక గొప్ప వ్యక్తిగా పొగుడుతూ ఉంటే నువ్వేదో పెద్ద గొప్ప వ్యక్తిలా ఫీల్ అయిపోతున్నావు. వాళ్ళని అలాంటి కేకలు, అలాంటి జై నినాదాలు మాట్లాడకుండా ఆగమని చెప్పు
అని వారు ప్రభువారికి హెచ్చరిక చేసినట్లుగా మాట్లాడారు. అప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, ఒకవేళ మనుషులు ఊరుకున్నా, వారి నోర్లను నొక్కేసిన రాళ్ళు కేకలు వేస్తాయి. ఆమేన్. రాళ్ళు కేకలు వేస్తాయి అని యేసు ప్రభువారు ముక్కుసూటిగా వారితో మాట్లాడినట్లుగా చూస్తాం. ఇక్కడ విషయము, ఆయన్ని గణపరచటం ఆయనకి ఎంతో సంతోషం. దేవుణ్ణి గణపరచాలి. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో గణపరచబడదగిన, పూజింపదగిన, హెచ్చింపదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు. అలాంటి దేవుడిని ఈ రోజున మనం ఆరాధిస్తున్నాం. ఆయన్ని ఎంత పొగిడినా తక్కువే, ఎంత పొగిడినా తక్కువే. దేవుణ్ణి ఎంత పొగిడితే ఆయన అంత సంతోషిస్తారు. ఎందుకంటే ఆయన్ని పొగడుట ద్వారా దేవునికి మహిమ ఒకటి, రెండవది మన ప్రక్క వ్యక్తులకి దేవుని గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఒకరిని గురించి మనము వీరు పలానా చాలా మంచి వ్యక్తి అని చెప్తేనే కానీ ఇంకొక వ్యక్తికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఇతరులకు తెలియాలంటే మనం నోరు విప్పాలి. నోరు విప్పితే దేవుని గొప్పతనం ఏంటో ఇతరులకు తెలుస్తుంది. ఇక్కడ గాడిద ఒక ప్రత్యేక ఆకర్షణగా మనం చూస్తాం. ఈ గాడిదను గురించి యేసు ప్రభువారు చెప్పారు, మీరు మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టివేయబడి ఉంటుంది, దాన్ని విప్పుకొని తోలుకొని రండి. మీరు విప్పుతూ ఉండగా ఆ గాడిద గల యజమాని మిమ్మల్ని అడుగుతారు, వారికి చెప్పండి ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి. వారికి ఏం మాట్లాడరు అని చెప్పినప్పుడు వారు అలాగే వెళ్ళారు. ఆ గాడిదను విప్పుచూ ఉన్నప్పుడు యజమాని అడిగారు, వారికి యేసయ్య చెప్పమన్నట్టుగానే చెప్పారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పారు. సరే అయితే తోలుకొని వెళ్ళండి అని చెప్పడం. మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి అని, అక్కడ ఒక గాడిద ఉంటుందని, అది కట్టబడుతుందని యేసయ్యకి ఎలా తెలుసు? సమస్తాన్ని సృజించినది ఆయనే గనుక ఎక్కడ ఎవరు పుట్టారో, ఎవరు ఎలా పెరుగుతున్నారో, ఎక్కడ ఏం జరుగుతుందో అంతా ఆయనకి తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఆ గాడిద పరిస్థితి ఏంటో కూడా యేసయ్యకి తెలుసు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి? అది కట్టబడి ఉన్నది, ఏ మనుషుడు కూర్చుండలేదు, అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఈ 3 మాటలు 3 మొక్కలే చెప్తాను నేను. 1, 2, 3 మొక్కలే చెప్తాను ఈరోజు. ఈ 3 మొక్కలు గుర్తుపెట్టుకోండి. ఈ గాడిద కట్టబడి ఉన్నది. గాడిదల్ని సహజంగా కట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ గాడిదను కట్టడానికి గల కారణం ఏమిటి? యజమాని యొక్క మాట వినని గాడిద, అంటే మరో విధంగా చెప్పాలంటే లోబడని గాడిద, పని చేయని గాడిద, మరో విధంగా పచ్చిగా చెప్పాలంటే పనికి మాలిన గాడిద. అంటే ఇది పని చేయట్లేదు, పనికి ఉపయోగపడట్లేదు. గాడిదకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే దానికి నచ్చితే బాగుంటుంది, నచ్చకపోతే కనుక వెనక కాలుతో ఓ తన్నుతా ఉంటుంది. గాడిద స్వభావం అది. ఈ గాడిద కట్టబడటానికి గల కారణం, యజమానికి లోబడట్లేదు, యజమానికి పని చేయట్లేదు, యజమానికి ఎంత మాత్రం కూడా ఉపయోగము లేని విధంగా ఇది ఉంది కనుక అది మాట వినాలి అని అంటే దీన్ని బాగా కట్టి, కనీసం మేత కూడా వేయకుండా, మేతకు విప్పకుండా దీన్ని అలాగే కట్టి ఉంచితే దీని పొగరు తగ్గుతుందని ఆ గాడిదని యజమాని కట్టి ఉంచాడు. విప్పట్లేదు. అది పోనీ విప్పితే వెళ్ళి మేస్తుంది కదా అని యజమాని అనుకోవట్లేదు. ఒకవేళ కట్టి ఉంది కనుక, కట్టేసాను కనుక దానికి గడ్డి నీరు పెడదామని అనుకోవట్లేదు. ఎందుకంటే దాని ప్రవర్తన యజమానికి బాగా కోపం వచ్చింది, బాధ వచ్చింది అని ఇక్కడ రాయబడలేదు. కానీ ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు అనే ఈ మాట ఎందుకు ఉపయోగించబడింది అని అంటే, యజమానులు ఒకవేళ ప్రయాణం చేయడానికి గాడిదను ఉపయోగించుకుంటారు, లేదా ఏదైనా సామాను, ఒక భారం ఏదైనా దాని మీద పెట్టి, ఓ బరువు దాని మీద పెట్టి మోయించే ప్రయత్నం అయినా చేస్తారు. ఇది బరువు మోయట్లేదు, మనిషిని మోయట్లేదు అనగా ఎవరికి కూడా ఉపయోగపడట్లేదు కనుక ఇది కట్టి రోజుల తరబడి విప్పకుండా, కనీసం దానికి మేత పెట్టకుండా
దానికి బుద్ధి రావాలని అట్టే కట్టి ఉంచినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కట్టబడిన గాడిద ఒకటి. రెండవది, ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. అంటే యజమానికి ఉపయోగపడని గాడిద ఇది. యజమానికి ఉపయోగపడని గాడిద. మూడవది, ప్రభువునకు కావలసి ఉన్నది. యజమానికి ఉపయోగపడట్లేదు, యజమానికి లోబడట్లేదు గనుక ఇలాంటి గాడిద విషయంలో అతడు ఆశ వదిలేసుకున్నాడు. కానీ అలాంటి గాడిదను యేసయ్య అంటున్నారు, ఇది ప్రభుకి కావాలని చెప్పండి, ఇది ప్రభుకి కావాలి. అంటే యజమాని ఎలా ఫిక్స్ అయిపోయాడంటే, ఇది నాకు ఇక అక్కర్లేదు, నాకు లోబడనిది నాకు అక్కర్లేదు, చస్తే ఇక్కడే సావాలి, దీని మీద పగ తీర్చుకోవాలి, దీని మీద కక్ష సాధింపు సాధించాలి, ఇది నాకు అక్కర్లేదు, ఎలాగ ఉపయోగపడుతుందని నాకు నమ్మిక లేదు, కానీ దీని పొగరంచాలి, దీన్ని అట్టే కట్టి ఉంచాలి, అది అలాగ ఆకలికి మాడి 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 అలా సావాలి, ఇది నాకు అక్కర్లేదు అన్నట్లుగా దాన్ని కట్టి పారేశారు. దానికి శుభ్రం లేదు, అక్కడే 1కి అక్కడే 2కి కట్టబడిన చోటే అది దాని జీవితం దుర్భరంగా మారిపోయింది. చూడటానికి అసహ్యంగా ఉంది. అది 1కి అక్కడే వేసింది, 2కి అక్కడే, దాని మీదే అక్కడే పడుకున్నది. ఒకరోజు 2 రోజులు 3 రోజులు చూడండి, మొత్తం చుట్టూ తిరిగిన అక్కడక్కడే తొక్కుకుంటుంది, అక్కడక్కడే పడుకుంటుంది, అక్కడే 1కి 2కి అంతా మొత్తం చికాకు అయిపోయింది. ఈగల పట్టి, దోమలు, దుర్వాసన, భయంకరమైన పరిస్థితి. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమయ్యా గాడిదని అలా కట్టిపడి కనీసం గడ్డి నీరు ఏమీ పెట్టవేంటి అని అంటే, దాని సంగతి మీకు తెలియదులేండి, దానికి అలాగే ఉండాలి, ఇది మాటింది, ఇది నా గాడిద నా ఇష్టం, ఇది మాటింది, ఇది యజమానికి లోబడదు, ఇలాంటి దానికి ఇలానే ఉండాలి, దానికి తిండి లేదు, నీరు లేదు, శుభ్రం లేదు, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది, బక్క చిక్కిపోతూ ఉంది, దుర్భరమైనటువంటి స్థితిలో ఉంది, దుర్వాసన అసహ్యంగా కనపడుతుంది. అలాంటి పరిస్థితిలో యజమానికి దాని మీద విరక్తి వచ్చింది. చిచి అన్నట్టుగా విరక్తి వచ్చేసింది, దాని మీద కోపం పెరిగిపోతూ ఉంది. అందుకే ప్రభు అన్నారు, ఆ గాడిదని విప్పి తోలుకురండి. యజమాని అడుగుతాడు, కానీ ఇది ప్రభువుకి కావాలి అని చెప్పండి, చాలు, పంపిస్తాడు. ఎందుకంటే తనకు అక్కర్లేదు, ఇక అతనికి ఉపయోగపడే గాడిది కాదు, నాకు ఉపయోగపడుతుందని చెప్పండి. అది తన్నుతుంది కదండి. యజమాని ఏమనుకున్నాడంటే, తన్నించుకోండి, అయితే కావాలనుకున్నారు కదా, తన్నించుకోండి, అది చూడటానికి చికాకుగా ఉంది, ఎందుకు ఉపయోగపడుతుంది అయ్యి బాబు, ఒకవేళ నేను కూర్చుందామంటేనే కూర్చోనివ్వలేదు, మీ ప్రభుకి కావాలా, అయితే తీసుకెళ్ళండి, తన్నించుకోండి. నాకు తెలుసుగా నా గాడి సంగతి, అది ఎవరికే ఉపయోగపడదు, బరువు మోయదు, ఎవరు నీ కూర్చోనివ్వదు, పైగా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని తన్నుతుంది. అది తీసుకెళ్ళండి, మీకు తెలుస్తుందిలే, వద్దని చెప్పడం దేనికి, తీసుకెళ్ళండి బాబు. తీసుకుని వెళ్ళిన వెంటనే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేసి ఉంటారు, చక్కగా స్నానం చేపించుంటారు. స్నానం చేపించి కొంచెం దానికి మేత పెట్టి ఉంటారు. అనుకుని ఉంటుంది, నా యజమాని నాకు ఎప్పుడు ఇలాంటి స్నానం చేయించలేదు, నాకు ఇలాంటి మేత పెట్టలేదు, ఇప్పుడు దాని మీద బట్టలు వేస్తున్నారు, విలువైన బట్టలు వేస్తున్నారు. బట్టలు వేస్తుంటే అనుకున్నది, అమ్మో నా మీద మురికి బట్టలే మోయించారే కానీ ఇలాంటి శ్రేష్టమైన బట్టలు నా మీద ఎప్పుడు వేయలేదే. దారి పొడుగున బట్టలు పరిచి సిద్ధంగా ఉంచారు. రాజమార్గంలో దారి పొడుగున బట్టలు పరిచారట. చెట్ల కొమ్మలను పరిచి మెత్తగా ఉండేటట్లుగా దాని మీద కాలికి దుమ్మంటుకోకుండా బట్టలను పరిచారట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభువా కూర్చోండి అని యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చోబెడితే అనుకుంటుందంట,
యేసు ప్రభువారిని ఇంతమందిని గనపరుస్తూ ఉంటే, ఇలాంటి మహా వ్యక్తి, ఇలాంటి గొప్ప వ్యక్తి నా మీద కూర్చుంటే, అమ్మ నేను ఇక్కడ గనక ఒకవేళ నా యజమాని దగ్గర వేసినట్టు గొంతేసినా తలాక గుద్ది తలాక దెబ్బ కొట్టి మొత్తం మీద నన్ను నిక్కరించుతారు అనుకున్నదో ఏమో. కానీ ప్రభువుని చూడగానే మాత్రం అది లోబడాలి అనుకున్నది, ప్రభువుకి లోబడాలి అని అనుకున్నది. ఏ మనుషుడు ఎన్నడూ కూర్చోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూర్చోగానే కుదుటుగా, చక్కగా, కుదురుగా, అలా శాంతంగా దాన్ని తోలుతూ ఉంటే చక్కగా ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తుంది. ప్రియులరా, ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఒకవేళ మన పిల్లలు కానీ మనం కానీ లోకంలో ఎవరి మాట వినలేదేమో. నువ్వు ఎవరి మాట వినకపోయినా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని మాట వినటం నేర్చుకుంటే నీకు విలువ పెరిగిపోద్ది. అందుకే మన పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి, మనము దేవుని సన్నిధికి రావాలి. పురుషులు, స్త్రీలు అందరూ దేవుని సన్నిధికి రావాలి. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఎవరైనా లోబడవలసిందే. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే ఎవరైనా సరే సరిచేయబడవలసిందే. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే ఎవరి గర్వమైనా అనసబడుతుంది, ఎవరి పొగరైనా తగ్గిపోతుంది, ఎవరి అహంకారమైనా తగ్గిపోతుంది. అలా దేవుని సన్నిధికి వచ్చి కూడా, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి కూడా నీ గర్వం తగ్గలేదంటే నీ గర్వాన్ని ఎలా అనసాలో దేవునికి బాగా తెలుసు. నీ పొగరు ఎలా అనసాలో దేవునికి బాగా తెలుసు. గుణపాఠం నేర్పించాలంటే యేసే తర్వాతే. ఆయన ఎంత శాంతంగా కనిపించినా, ఎంత ప్రేమగా కనిపించినా ఆయన చేసేది ఆయన చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాగానే ఆ గాడిదలో పరివర్తన వచ్చేసిందండి, పరివర్తన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత మనకి దేవుడు బాప్తిస్మం అనేటువంటి ఈ ఉదక స్నానము, వాక్యము చేత ఉదక స్నానము, పరిశుద్ధాత్మ చేత ఆత్మకు స్నానము చేయిస్తే గనక మన జీవితాలు కొంచెం ఫ్రెష్గా ఉంటాయండి, ప్రశాంతంగా మార్చబడతాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, యేసయ్యా నేను లోకంలో ఎవ్వరికీ లోబడలేదు, తల్లిదండ్రులకి లోబడలేదు, భార్య భర్తకు లేదా పెద్దలకు, చట్టాలకు ఎవరికి లోబడకపోయినా యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ లోబడాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. సృష్టికర్త దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే పరివర్తన చెందవలసిందే. ఆ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పరివర్తన చెందలేదంటే ఏం మామూలుగా ఉండదండి ఆయన ట్రీట్మెంట్. మనుషులైనా దెబ్బలతో వదిలేస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం జీవితంలోకి ఎన్నడూ కూడా తైతక్కలాడటం కానీ, పిచ్చి పిచ్చి వేషాలు వేయటం కానీ జరగవు. ఎలా లొంగదీయాలో, ఎలా అనసాలో, ఎలా భయం పుట్టించాలో దేవుడు పుట్టిస్తారని. కనుక మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రారంభంలో రక్షించబడడానికి గల కారణం నా బలాన్ని చూసుకుని నేను అనుకునేవాడిని, నేను ఎవరి మాట వినకూడదని. నేను పెద్ద బాసులా ఫీల్ అయ్యేవాడిని, హీరోలా ఫీల్ అయ్యేవాడిని. కానీ దేవుడు ఎప్పుడైతే నా ఆరోగ్యం మీద, నా బలం మీద దెబ్బ కొట్టారో ఇక మాట్లాడకుండా ప్రభు పాదాల మీద పడి క్షమాపణ అడిగానండి. మనం మామూలుగా మాట వినకపోతే గనక మన బలం మీద దేవుడు దెబ్బ కొడతాడు, ధనం మీద దెబ్బ కొడతాడు, నీ పరిస్థితుల మీద దెబ్బ కొడతాడండి దేవుడు. ఆయన కొట్టిన దెబ్బ మామూలుగా ఉండదు. దెబ్బ గిరగర తిరిగి ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడవలసిందే, మామూలుగా ఉండదు. అందుకే దేవునికి మనం సులువుగా లోబడాలి. సులువుగా లోబడితే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకు దేవునికి లోబడటానికి ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధంగా ఉండాలి. చూడండి, మొట్టమొదటి దానికి స్నానం చేయించబడింది, దాని మీద బట్టలు వేయబడ్డాయి, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, మహిమ వస్త్రం, సంతోష వస్త్రం, స్తుతి వస్త్రం. ఏమండి, ఇలాంటి వస్త్రము ఆ గాడిద మీద వేయబడింది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం శారీరకంగా
ఆత్మీయంగా మనం శుద్ధీకరించబడాలని, మన క్రియల్లో ఓ చక్కటి పరివర్తన, పరిశుద్ధత, నీతి యథార్థతలు గలవారమే జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. అలా ఎవరైతే జీవిస్తారో వారికి ఆయన తన రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, పెండ్లి వస్త్రాన్ని ఆయన మనకు ధరింపచేస్తారండి. ఇప్పుడు ఆయన గాడిద మీద కూర్చున్నారట. గాడిద మీద కూర్చున్నారు. కానీ ఇది వరకు ఎవరిని కూడా కూర్చోనివ్వలేదు. ఎవరిని కూడా కూర్చోనివ్వలేదు. పాపముల చేత, అపరాధముల చేత కట్టివేయబడినటువంటి తన జీవితం చూడండి ఇప్పుడు విప్పబడింది. దేవుని సన్నిధికి రావడానికి స్వేచ్ఛను ప్రభు ప్రసాదించారు. చూడండి, చాలామంది ఎంత దుర్భరమైన పరిస్థితిలో, ఎంత చెడిపోయినా సరే చాలామంది దేవుని సన్నిధికి మాత్రం రానవరండి. వాళ్ళు అలా నాశనం అయిపోయినా పర్లేదు, కానీ చాలామంది నువ్వు చర్చికి వెళ్ళావా, నీ సంగతి చెప్తా అంటారు. వాళ్ళు లోబడకపోయినా, ఎలా జీవించినా, వారి పిల్లలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా కావచ్చు, వారి ఇంటిలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు జరుగుతున్నా సరే వారికి కొంచెమైన జ్ఞానం ఉండదండి. అరే, దేవుని సన్నిధికి వెళ్తే మన పరిస్థితులు బాగుపడితే మన పిల్లలు బాగుపడతారు అని అనుకోరండి. చాలామంది దేవుని సన్నిధికి రానివ్వరు. దేవుని సన్నిధికి రానివ్వరు. దేవుని సన్నిధికి తీసుకొని రావడానికి ఇష్టపడరు. ప్రియులరా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా కానివ్వండి, ఒకళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది అని అనుకోండి, అలాంటి వారిని మనము దేవుని సన్నిధికి నడిపించటానికి మనం ప్రయత్నం చేయగలిగితే వారి జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా, ఒక వారం కాకపోతే ఒక వారమైనా వారితో ప్రభు మాట్లాడుతూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం, వారిలో ఉన్న మూర్ఖ స్వభావం, వారిలో ఉన్న అవిధేయత, వారిలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి జీవితం ఏదైతే ఉందో అవన్నీ క్రమక్రమంగా సరిచేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అది కట్టివేయబడి ఉన్నది. చూడండి, కట్టిన కట్లను విప్పడానికి ఇద్దరు మనుషుల్ని ప్రభు పంపిస్తున్నారు. మీరు విప్పి తోలుకొని రండి. ఎవరైతే కట్టివేయబడి ఉన్నారో, ఎవరైతే బంధించబడి ఉన్నారో, ఎవరి పరిస్థితి అయితే దుర్భరంగా ఉందో అలాంటి వారి వద్దకు ఈరోజు ప్రభు నన్ను మనల్ని పంపించడానికి ఆయన మనకు ఆ బాధ్యత అప్పగించారు. ఎవరైతే దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారో, ఎవరి కుటుంబంలో అయితే విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, ఎవరి జీవితంలో అయితే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో, ఎవరి కుటుంబంలో అయితే దేవునికి విరోధమైనటువంటి క్రియలతో కూడినటువంటి వ్యక్తులు ఆ కుటుంబానికి సమస్యగా ఉన్నారో, అలాంటి వారిని గుర్తించి ఆ ఇంటి వారికి తప్పకుండా మనం ఒక శుభవార్త చెప్పాలి. మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉన్నాయి కదా, నీ భార్య మాట వింటలేదు కదా, నీ భర్త మాట వింటలేదు కదా, నీ పిల్లలు మాట వింటలేదు కదా, ఒక్కసారి ప్రార్థనకు రావచ్చుగా, మందిరానికి రావచ్చుగా. ఒక్కసారి దేవుని మందిరానికి వస్తే శాపం తొలగించబడుతుంది. ప్రవర్తన సరిదిద్దటానికి దేవుడు మాట్లాడతారు. పరివర్తన వస్తుంది అని మనము ఒక మాట వారికి చెప్పగలిగితే, చూడండి, ఒకసారి చూడండి, వచ్చి చూడండి, ఒక్కసారి వచ్చి చూడండి. బాగుంటే ఓకే, లేకపోతే మానేద్దరు. ఒకసారి వచ్చి చూడండి. మీ కుటుంబ పరిస్థితులు గందరగోళంగా, ఒకరి మాట ఒకరికి అతకట్లేదు కదా, మనశ్శాంతి లేదు కదా, ఎప్పుడు చూసిన గొడవలు. ఇంటిలో ఎవరో ఒకరు ఉంటారండి, ఆ ఒక్కరిని పెట్టే కుటుంబం అంతటికి సమస్య. ఆ సమస్యకు కారకులైన వారిని ఏదో విధంగా దేవుని సన్నిధికి నడిపించే ప్రయత్నం చేయడానికి మనం తప్పకుండా ఆ ఇంటిని దర్శించాలి. మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మనకు తెలియని వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. మన పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో, మనకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, మన ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో, మన బంధువులు, మన స్నేహితులు ఎవరైతే వారి జీవితంలో సమస్యగా ఉందో, ఇబ్బందికరమైన పరిస్థితులు, మనశ్శాంతి లేని పరిస్థితులు, వ్యసనాల చేత ఒక వ్యక్తిని బట్టి విసుగుపోయి, వేసారిపోయి, అసలు ఆ వ్యక్తిని బట్టి చాలా విపరీతమైన కోపం వచ్చేసి ఇక వారి విషయంలో వారు విరక్తి చెందినటువంటి పరిస్థితుల్లో ప్రభువు నీకు నాకు ఒక బాధ్యత అప్పగిస్తున్నారు. అలాంటి వారిని విప్పి
వారి కట్లను విప్పి, వారి బంధకాలను విప్పి, అవి కులకట్లే కావచ్చు, పాపపు కట్లే కావచ్చు, మత కట్లే కావచ్చు, ఏమండి అవి ఎలాంటి కట్లైనా సరే మనము విప్పే ప్రయత్నం చేయాలి, విప్పాలి. కొన్ని చిక్కుముళ్ళు ఉంటాయి, కొన్ని ఏముంటాయి, చిక్కుముళ్ళు ఉంటాయి. ఈ చిక్కుముళ్ళన్నీ ఒక్కొక్కటి విప్పుతున్నాం అనుకోండి. మీరు యేసుప్రభు వారి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగా నా అభిప్రాయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మీ ఉద్దేశం ఏంటి? మీ ఆలోచన ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు అని వారిని అడిగి, యేసుక్రీస్తు ప్రభు అంటే మీకు ఇష్టమేనా? ఇష్టమైతే మరి ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదు? మీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఒకసారి రావచ్చుగా. వారు ఏదో కారణం చెప్పొచ్చు. ఆ కారణానికి నువ్వు ఖచ్చితంగా వారికి సాత్వికంతో జవాబు చెప్పగలగాలి. నాకు యేసుప్రభు అంటే ఇష్టమే కానండి, ఆ పాస్టర్ గారు అంటే ఇష్టపడదు, ఈ పాస్టర్ గారు అంటే ఇష్టపడదా, ఎజ్రా గారు అంటే ఇష్టపడదా, మరి ఇంకో పాస్టర్ గారు ఉంటారు కదా ఊర్లో, పునా చర్చికి వెళ్ళండి. లేదు నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఆ చర్చికి పలానా ఆమె వెళ్తుంది, పలానా అతను వెళ్తున్నారు, వాళ్ళ గురించి నేను వెళ్ళాలనుకోవట్లేదు. అవును, అలాగా. అప్పుడు మరలా మనం ఇంకో పని చేయాలి. ఏమని? ఎవరైతే విరోధంగా ఉన్నారో వారితో మాట్లాడి వారితో సమాధాన పడేటట్లు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంత రిస్క్ అయినా మనం తీసుకొని ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరకు నడిపించగలిగితే వారి జీవితం బాగుపడుతుందండి. వారి జీవితంలో వెలుగు నింపబడుతుంది. వారి జీవితం దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి అద్భుతంగా మార్చబడుతుంది. మనం ఎందుకు ఇలా చేయకూడదు? వారి కట్లు దేని చేత కట్టబడి ఉన్నాయో ఆ ముడులు విప్పగలిగితే వారు స్వేచ్ఛగా దేవుని సన్నిధికి రాగలుగుతారే. ఒకవేళ యేసు ప్రభు వారి మీద రకరకాల చెడు ప్రసారం జరిగింది, అలాంటిది ఏమైనా వాళ్ళు ఒకవేళ విన్నారో, అలాంటి విషయాలు వారు ఒకవేళ అపార్థం చేసుకున్నారో, వాటికి కూడా మనం తప్పకుండా క్లియరెన్స్ ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి వారికి. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి నీవేం తెలుసుకున్నావో, ఆయన్ని నువ్వు ఎలా నమ్మావో, ఆయన నీ జీవితంలో ఏం చేశారో, ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా వారితో మనం షేర్ చేసుకోవాలి. మొత్తం మీద వారి కట్లను విప్పాలి. యేసు ప్రభు వారి దగ్గరికి రాకుండా బంధించబడినటువంటి కట్లు ఏవైతే ఉన్నాయో అవి విప్పితే వారు ప్రభు దగ్గరికి రావడానికి వీలు కలుగుతుంది. వస్తే వారి దుర్భరమైన జీవితం అద్భుతంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది, శాప విముక్తులు అవుతారు. చూడండి, కట్లను విప్పేవారంగా మనం ఉండాలి, కట్లను విప్పేవారంగా ఉండాలి. ఎవరు పోతే మనకెందుకులే, ఏమైపోతే మనకెందుకులే అని అనుకోకూడదు. అయ్యో వారి కట్లు విప్పితే బాగుండు, వారి జీవితం బాగుపడితే బాగుండు, నా వలన ఏమైనా అవుతుందా, నేను వారికి సహాయం చేయగలనా, ఏ విధంగా చేయగలను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అలాంటివన్నీ గుర్తించి తప్పకుండా మన వంతు సహకారాన్ని, మన వంతు సహాయాన్ని వారికి మనం తప్పకుండా సహాయపడాలి, విప్పాలి. మనము విప్పే వారంగా ఉండాలి. ఆమేన్. కట్లను విప్పాలి, మనం కట్లను విప్పాలి, బంధించబడిన కట్లను విప్పాలి, ప్రభు దగ్గరికి నడిపించే విధంగా ఆ కట్లను మనం విప్పాలి. ఏ మనుషుడు కూర్చోలేదు, ఎన్నడూ ఏ మనుషుడు కూర్చుండలేదు. అంటే చాలామంది ఎవరికి లోబడరండి, ఎవరి మాట వినరు. మూర్ఖత్వం, తిరుగుబాటు, దుర్మార్గం, దుష్టత్వం, ఎవరి మాట లెక్క చేయరు, తల్లిదండ్రుల మాట లెక్క చేయరు, పెద్దల మాట లెక్క చేయరు, భార్య మాట, భర్త మాట, అన్నదమ్ముల మాట, అక్క చెల్లెల మాట, ఎవరి మాట వినరు. కానీ వారికి జరిగిన కొన్ని నష్టాలు, సమస్యలు, ఇబ్బందుల్లో యేసయ్య మాట మాత్రం తప్పకుండా వినవలసిందే. అప్పటికే వారి జీవితంలో ఒక గుణపాఠం నేర్చుకునే తగ్గింపు వస్తుందండి. మనం అనుకుంటాం వాళ్ళండి మూర్ఖులండి, వాళ్ళు దుర్మార్గులండి, వాళ్ళు ఎవరి మాట వినరండి, వాళ్ళు చాలా మీకు తెలియదండి అని అనొచ్చు. అది గతం, అది నిన్నటి వరకు అయ్యి ఉండొచ్చు. కానీ ఈరోజు అలా కాదు. దేవుడు నిన్ను ఉపయోగించుకోవడం ప్రారంభిస్తే, దేవుడు ఒక వ్యక్తి మీద నీకు ఒక భారాన్ని పుట్టించితే, ఒక వ్యక్తి మీద నీకు ఒక బాధ్యతను దేవుడు పుట్టిస్తుంటే దేవుని మాట వినే స్థితికి వచ్చారు అని అర్థం. అంతవరకు ఎన్నోసార్లు మనం చూసాం, ఎంతో కాలం చూసాం, వాటిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వారిని గురించి భారం ఏర్పడుతుంది అని అంటే ఇప్పుడు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. నీవు చెప్పితే వారు వింటారు, నీతో పాటు వారు దేవుని సన్నిధికి వస్తారు. వారు దేవుని సన్నిధికి వస్తే వారు తప్పకుండా లోబడతారు. మనుషుల మాటకు లోబడలేదేమో, మనుషుల్ని లెక్క చేయలేదేమో, కానీ యేసయ్య దగ్గర ఎవరైనా లోబడవలసిందే. లోబడకపోతే మామూలుగా ఉండదు. మరి దేవుడు అలా ప్రిపేర్ చేస్తారండి.
ఈరోజు రౌడీలు మార్చబడుతున్నారు, గూండాలు మార్చబడుతున్నారు, హంతకులు మార్చబడుతున్నారు, వ్యభిచారులు మార్చబడుతున్నారు, మత్తు పానీయాలకి అలవాటు పడిన వారు మార్చబడుతున్నారు. ఆ పద్ధతులు, ఆ ప్రవర్తన, అలవాట్లన్నీ మానేసుకుంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తికి ఆయన దర్శన దినాన్ని నిర్ణయిస్తారు. ఆయన దర్శిస్తే వాళ్ళ జీవితాలు మలుపు తిరుగుతాయి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మనలో చాలామంది అనుకోవచ్చు, ఎవరు మారినా మా ఓడున్నట్టు చూడండి, అసలు మారడండి పాస్టర్ గారు, మీరు ఎన్ని చెప్పండి, మా ఆయన ఉన్నారు కదా, నా భర్త ఉన్నారు కదా, మారడండి బాబు, నా భార్య ఉంది కదా, మారదండి, మా పిల్లది ఉంది కదా, కుర్రదే, అసలు మాట ఉందండి, మా అన్నయ్య ఉన్నాడా, మా తమ్ముడు ఉన్నాడా, మా అక్క ఉందా, మా చెల్లి ఉంది, అస్సలు మాట రండి. మా అత్తగారు, అయ్యి బాబు ఎవరైనా మారుతారు కానీ మా అత్తగారు మారరాడా బాబోయ్, ఎవరైనా మారుతారు కానీ మా కోడలు మారదండి బాబోయ్, మా తోటికోడలు మారదండి. ఇలాంటి మాటలు బహుశా గతంలో మీరు మాట్లాడి ఉండొచ్చు. అది గతం. ఇప్పుడు కాదు. దేవుడు నీ ద్వారానే ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు. వారి విషయంలో విసిగిపోయి ఉన్నారేమో, అయినా సరే ఒక్కసారి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేసి ప్రయత్నం చేయండి. ప్రభా, నిజమే, ఇంతవరకు ఇలానే ఉండడం వాస్తవం, కానీ మీరేదో అద్భుతం చేయబోతున్నారని నేను కూడా నమ్ముతున్నాను ప్రభా. ఈరోజు వాక్యం విన్నాను, నా భర్తలో, నా పిల్లల్లో, నా భార్యలో, నా తల్లిదండ్రుల్లో, నా అత్తమామల్లో, అయ్యా నా ఆడబడుసుల్లో, నా వదిన గారులు, మా మర్ది గారులు, మా బావమర్ది, మా బావ, చూడండి ఎవరైనా కావచ్చు, వారిలో గొప్ప పరివర్తన దేవుడు తీసుకుని రాగలరని నేను నమ్ముతున్నానని ప్రార్థన చేసి చిన్ని ప్రయత్నం చేయండి. తప్పకుండా వారిని కదిపితే వారిలో దీనత్వం కనపడుతుంది మనకి. ఇది వరకు ఎన్నడూ లేనటువంటి ఒక స్పందన వారిలో స్టార్ట్ అవుతుంది. ఎన్నోసార్లు మనం బాధపడినటువంటి ఆ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఎన్నడూను ఏ మనుషుడును దాని మీద కూర్చుండలేదు, కానీ ఇప్పుడు ఏసై కూర్చుంటున్నారుగా. దాన్ని నడిపించేది, దాని యజమాని ఇప్పుడు ఎవరు? ఏసయ్య. ఏసైకి లోపడవలసిందే, ఏసై మాట వినవలసిందే. చూడండి, ఏసయ్యను గౌరవిస్తుందండి ఆ గాడిద. అవును, ఏసయ్యను ప్రేమించి, ఏసయ్యను గౌరవించి, ఏసైకి లోబడాలనే మనసు ఆయనే పుట్టిస్తారండి. మరి నేను ఒక రోజున ఎవరి మాట వినని పనికిమాలిన గాడిదనేగా. మరి ఈరోజు ప్రభు అంటే ఎంత ప్రేమ, ఆయనకి లోబడ్డానికి నా ఇష్టాలను అన్నింటినీ వదిలిపెట్టేసుకున్నానే. పనికిమాలిన గాడిదని నేను. ఊర్లో అందరికి ఉపయోగపడేవాడు కానీ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడేవాడు కాదు. అలాంటి పనికిమాలిన తిరుగు తక్కువ గాడిదని నేను. స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళరా, మనము దేవునికి మన పరిస్థితులను అప్పగిస్తే, మనలను మనం అప్పగించుకుంటే మనం దేవునికి లోబడతాం. ఎవరు అప్పగించుకుంటే వారు లోబడతారండి. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఆమేన్. ప్రభువుకి ఎవరైతే అవసరం అనుకుంటారో వారిని దీనులుగా చేయటం దేవునికి సాధ్యం. ఆమేన్. దేవునికి ఎవరైతే ఉపయోగపడాలని ఆయన కోరుకుంటారో వారిని ఎలా దీనులుగా చేయాలో, ఎలా లోబడేటట్లుగా మలుచుకోవాలో దేవునికి తెలుసండి. ఎవరిని ఉపయోగించుకోవాలని దేవుడు అనుకుంటారో వాళ్లను దేవుడు తప్పకుండా ఉపయోగించుకుంటాడండి. దేవునికి ఎవరైనా అవసరం వస్తే, దేవుని పరిచర్యలో ఎవరైనా అవసరం వస్తే వారిని ఎలా తీసుకురావాలో దేవుడు అలా తీసుకొస్తారండి. వారు దేవునికి అవసరం. సువార్త చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి, పరిచర్య చేయడానికి, దేవుని పరిచర్యకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ఎవరెవరు అవసరమో వాళ్ళందరినీ దేవుడు తన పని కొరకు సమకూర్చుకునేటువంటి దేవుడు అండి. సమకూర్చుకుంటాడు దేవుడు. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. నీ వలన దేవుడు ఏ పని చేయించాలని అనుకుంటున్నాడో ఆ పని కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడండి. తన పని కొరకు నన్ను సిద్ధపరిచిన దేవుడు తన పని కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. జనాల్ని తీసుకెళ్ళటానికి ఉపయోగించుకుంటాడు దేవుడు. ఏమండి, కడగటానికి ఉపయోగించుకుంటాడు దేవుడు, పాటలు పాడటానికి ఉపయోగించుకుంటాడు, వాయిద్యాలు వాయించడానికి ఉపయోగించుకుంటాడు. దేవుడు ఎలాగైనా ఉపయోగించుకుంటాడని మనల్ని. ఆయనకు కావాలి అని అనుకుంటే ఆ కావలసిన వ్యక్తిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన దేవుడు. అందుకే మనం ప్రార్థన చేయాలి ఏమనంటే, ప్రభువా మమ్మల్ని ఉపయోగించుకో, మేము మీకు అవసరమా, మీకు కావాలా, మీకు కావాలనుకుంటే మమ్మల్ని మీకు అనుకూలంగా మార్చుకో ప్రభు అని దేవుణ్ణి అడగాలి. ఆమేన్.
ఒక చక్కటి మాట చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. మీ పితరుల వలె అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మనము మన పితరుల వలె, మనకు ముందున్న వారి వలె అవిధేయులంగా ఉండకుండా దేవునికి లోబడి ఆయన శాశ్వతంగా మన జీవితాలని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఓ క్రమమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి మనల్ని ఆయన ఆశీర్వదించేటట్లుగా మనం లోబడగలిగితే, ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించి మహిమపరచగలిగితే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. లేని పక్షంలో ఆయన మహోగ్రత అంట మన మీదకి వస్తుందంట, మహా ఉగ్రత వచ్చేస్తుందంటండి. కోపం, భయంకరమైన కోపం మన మీదకి వచ్చేస్తుందంట. అప్పుడు పరిస్థితులు చాలా దుర్భరంగా మారిపోతాయి. అలా కాకుండా మనం ఆయన్ని సేవించే విధంగా, ఆయన్ని గణపరిచే విధంగా జీవిస్తే గనక చాలా అద్భుతంగా ఉంటుందండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్లు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. చూడండి, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాయబడినటువంటి సందర్భం ఇది. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు త్రిప్పేటువంటి ఏలి యొక్క ఆత్మను బాప్తిస్మిచ్చి యోహాను గారి మీద దేవుడు ఉంచారు. అనగా చాలామంది యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదనే వారిని యెహోవా ఎలా దేవుడో యేసుక్రీస్తు కూడా ఆ దేవుడే అని ఒప్పించేటట్లు, యేసుక్రీస్తు దేవుడు యెహోవా దేవుడు కాదు అనేవారికి ఆ యెహోవా యేసుక్రీస్తు ఆయనలా యేసుక్రీస్తులా వచ్చారు. యేసుక్రీస్తే యెహోవా, రెండు వేరు కాదు, ఈయన ఒకటే అని ఒప్పించేటట్లు అలాంటి ఆత్మాభిషేకం బాప్తిసమిచ్చి యోహాను గారి మీద ప్రభు పెట్టినప్పుడు ఆయన మార్గమును సరళము చేసినట్టుగా, అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించేటట్లుగా, మహా ఆనందం సంతోషం కలిగేటట్లుగా బాప్తిసమిచ్చి యోహాను గారిని ఎలాగైతే ఆయన అభిషేకంతో నింపారో ఈరోజు మనల్ని కూడా అదే విధంగా అనేకుల్ని ప్రభువు తట్టు త్రిప్పేటట్లు, వారు ఎవరైనా వారి యొక్క నమ్మకాలు ఏవైనా, వారి ఆలోచనలు ఏవైనా, వారి పద్ధతులు ఏవైనా, వారి ఆచారాలు ఏవైనా, అలాంటి వారిని సహితం యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పించగలిగేటువంటి అభిషేకం మనలో ప్రతి ఒక్కరి మీద దేవుడు బలంగా కుమ్మరించబోతున్నారు. ఆమేన్. మనందరము దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి, దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి, దేవుని కొరకు పనిచేయాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దుర్మార్గుల కట్టిన కట్లను విపుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరుచుకొనిన ఉపవాసము కాదా? నేను ఏర్పరుచుకున్న ఉపవాసం ఇదే. ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను మనం ఏం చేయాలి? విప్పాలి. కాడికి మోకులు ఉంటాయి, ఆ మోకులు తీయాలి. ఇది మనం చేయవలసిన పని. ఏదో తింటాం మానేసి ముఖం తేలేసేసి అమ్మో నేను ఎంత ఉపవాసం ఉన్నాను తెలుసా అన్నట్టుగా యాక్ట్ చేయటం ఉపవాసం కాదంట. నీ ఉపవాసం చేస్తూనే నువ్వేం చేయాలి? ఎవరెలా పోతే నాకెందుకు అనుకోకూడదంట. కొంచెం రిస్క్ తీసుకుని ఈ ఉపవాస దీక్షలో మనం ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థనలో ఎవరి కొరకైతే మనం భారం కలిగి ప్రార్థన చేస్తున్నామో దేవుడు అవకాశం ఇస్తారు. వారి కట్లను మనము విప్పాలి. వారి యొక్క కాడికి వేసిన మోకులు ఏవైతే ఉన్నాయో అవి ఓడదీయాలి. ఆమేన్. చిన్న సింపుల్ లాజిక్, చిన్న మాట చెప్తే చాలండి, వాళ్ళ జీవితంలో గొప్ప జ్ఞానోదయం కలుగుతుందండి. నువ్వు చెప్పవలసిన విధంగా చెబితే
నువ్వు సల్లు కబుర్లు పిచ్చబట్టి పనికిమాల మాటలు మాట్లాడటం కాదు. నువ్వు దేవునికి వచ్చిన జ్ఞాన సందేశం, దేవునికి వచ్చిన జ్ఞాన విషయాలు ఇతరులకి అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చెప్పగలిగితే వారు నీ మాటల ద్వారా తప్పకుండా మేలు పొందుతారు. వారికి ఎంతో ఊరటనిస్తుంది. ఈ మాట మాకు తెలియక, ఈ విషయం మాకు తెలియక, ఈ సీక్రెట్ మాకు తెలియక ఇంతకాలం ప్రభుకి దూరంగా ఉన్నాం. ఇది మొదలుకొని యేసుక్రీస్తే నిజమైన దేవుడని వారు ఒప్పుకునేటట్లు దేవుడు చేస్తాడు. నీ ద్వారా, నీ చిన్ని ప్రయత్నం ద్వారా, నీ చిన్ని సహాయం ద్వారా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవునికి ఎలాంటి వారు కావాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి దేవునికి. తన్ను తాను మైమరసి ఎవరిని పట్టించుకోకుండా, తన్ని డిస్టర్బ్ చేసేవారిని పట్టించుకోకుండా, సోదు కబుర్లు చెప్పేవారిని పట్టించుకోకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించాలనుకుంటారే, అలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటండి. ఈరోజు మనం ఎలా ఆరాధించే వాళ్ళం కావాలి? దేవుని సన్నిధికి వచ్చి రాజకీయాలు చేసేవాళ్ళు దేవునికి అక్కర్లేదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విమర్శించే వాళ్ళు, పాస్టర్ గారి మాటల్ని కామెంట్ చేసేవాళ్ళు అక్కర్లేదు దేవునికి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం ఎందుకు వచ్చామో ఆ పనే చూసుకోవాలి. నీకు అనవసరమైన విషయాలు ఎందుకు వెతుక్కుంటున్నావు? చాలా మందిరాల్లో రాజకీయాలండి, సేవకుల మీద విరోధంగా తిరగబడేవాళ్ళు. చూడండి, సేవకుల్ని ఎలా బాధ పెట్టాలా అని ఆలోచించేటువంటి కుట్రదారులు ఎక్కువైపోతున్నారు. బయట నుంచి ఒక రకమైనటువంటి దాడి జరుగుతుంటే సంఘంలో నుంచి దాడి జరుగుతుందండి. ఈ రోజున సంఘంలోనే ఎక్కువ నష్టం జరిగిపోతుందండి. దేవుని ఎరుగని వారు చేసే నష్టం కంటే కూడా దేవుని ఎరిగి ఆయన ఆరాధించే వారి ద్వారా ఎక్కువ నష్టం జరుగుతుందండి. లోపల నష్టం జరుగుతుంది. ఎలాంటి వారు కావాలి దేవునికి? ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. మన ఆత్మకు సంబంధించి, మన జీవితానికి సంబంధించిన విషయాలు ఏవో మనం వాటిని మాత్రమే మనము ప్రధానంగా చూసుకోవాలి తప్ప ఈ బయట పనికిమాలిన వాళ్ళు సృష్టించేటువంటి ఈ పనికిమాలిన రాజకీయాలు మనకి ఎందుకురా బాబు, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మనకి ఎందుకురా బాబు అనే కనీస జ్ఞానం అంటలేదండి. దేవుని మందిరానికి వస్తారు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. అరే నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధికి? అసలు ఎందుకేనా ఆ మాత్రం దానికి దేవుని సన్నిధికి వచ్చేది దేనికి? అలాంటి వాళ్ళు అక్కర్లేదు దేవునికి. ఎలాంటి వారు కావాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు కావాలి దేవునికి. నువ్వు ఏ పని మీద వచ్చావు ఆ పని చూసుకుని వెళ్ళు. కొంతమంది కూర బాగలేదు, అన్నం ఉడకలేదు, లేకపోతే నాకు పలహారం అందలేదు, లేకపోతే పలానోళ్ళు ఇలాగా, పలానోళ్ళు అలాగా. ఇవన్నీ నీకు అనవసరం. అదే సమయంలో ఒకరిని అనే ముందు వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియాలి. ఒకరిని గబుక్కిని నువ్వు తోలనాడకూడదు, నిందేయకూడదు, చీప్ చేయకూడదు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయంతో వణుకుతో రావాలి. ఆయన మాటలు గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని, ఉపదేశాన్ని, ఆయన వర్తమానాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవేం గుర్తుపెట్టుకోరు, అనవసరమైన తడుముకుంటూ ఉంటారు చాలామంది. పనికి మాలిన మంద కొందరు, కొన్ని పనికి మాలిన మంద ఉంటారండి. వాళ్ళు ఎందుకు పని చేయరు? అసలు అల్లరి చేయడానికి, ప్రాబ్లం క్రియేట్ చేయడానికి తయారవుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళు కొంకలు పెడతా ఉంటారు. అనవసరం విషయాలు తడుముకుంటూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటుందండి, మొహం చూసేసాడు, ఇంటి దగ్గర తింటలేదా, చిన్న విషయాలు, అనవసరమైన విషయాలు. ఇక్కడ ఎలా ఉండాలి తెలుసా? ఆత్మీయంగా ఉండాలి. నువ్వు ఏ విషయంలోనైనా సరే హృదయపూర్వకంగా, సంతోషంగా ప్రభుని ప్రభువా నాకు అవసరమైన వాక్యం దొరికింది, మిగిలిన విషయాలు నాకు అక్కర్లేదు ప్రభువా, రాజకీయాలు నాకు అక్కర్లేదు ప్రభువా. వాళ్ళ గురించి తెలుసా? అదే వాళ్ళు వస్తున్నారు చూసా, వాళ్ళ గురించి తెలుసా? నీకు ఎందుకు పనికిమాలిదానా? వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు నీకు ఎందుకు? అసలు
దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? మనం ఏ పని కొరకు అయితే వచ్చామో, ఏ ఉద్దేశంతో వచ్చామో దాన్ని చూసుకోవటం, చక్కగా నిష్కపటమైన హృదయంతో, నిండు హృదయంతో దేవుని ఆరాధించి ప్రభుని మహిమపరిచి, దేవునికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను అని ఆలోచించి దేవుని కొరకు పని చేయాలి. దేవుని కొరకు మనము చక్కగా ఒక ఉపయోగకరంగా ఉండాలి తప్ప అనవసరమైన విషయాలు ప్రతి విషయంలో తలదూర్చి ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి తెలుసా? అవసరమైతే సమస్య వస్తే సమస్యను పరిష్కరించేటట్లుగా ఉండాలి. అక్కడ సమస్యను క్రియేట్ చేసి ఇలా ఉండకూడదు. ఎలాంటి వారు కావాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారు కావాలి. దేవునికి అలాంటి వారు కావాలని ఆయన కోరుకుంటున్నారు, ఆశపడుతున్నారు. కానీ అలాంటి వారు కనపడలేదు. అలాంటి వారు కనపట్ల. అలాంటి వారిలో నేను ఉంటాను ప్రభు అని నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగితే, చూడండి ప్రియులరా, నేను ముగిస్తున్నాను. గాడిదలో మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఏంటంటే, అది మూర్ఖత్వం చేత కట్టబడింది. కానీ దాన్ని విప్పటానికి యేసయ్యకి ఇష్టమైంది కనుక విప్పబడిన తర్వాత అది యజమానికి లోబడలేదు, కానీ యేసయ్యకి లోబడింది. యజమాని ఇది మనకి ఇంకా పనిచేది అక్కర్లేదు అనుకున్నాడు, కానీ అది యేసయ్యకు ఉపయోగపడింది. యేసయ్యకి అవసరమైంది, యేసయ్యకి పనిచేసింది, యేసయ్యకి అది ఓ ప్రయోజనకరంగా మారింది. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత రానంత కాలము కట్టబడి ఉన్నాం. వచ్చిన తర్వాత కూడా పాపాల చేత కట్టబడి ఉండొద్దు. పాపములు అనబడే కట్ల చేత కట్టబడిన నీవు దాని నుంచి విడుదల పొందు. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండానట్లు జాగ్రత్త పడు. దేవుణ్ణి ఎలా సేవించాలో అలా సేవించు. అదే సమయంలో నువ్వు ఎవరెవరిని విడిపించాలో అలాంటి విడిపించే పని దేవునికి అప్పగించారు. దేవునికి నువ్వు లోబడితే, దేవుని కొరకు నువ్వు పనిచేస్తే, దేవుని కొరకు ఉపయోగపడితే దేవుడు తప్పకుండా నిన్ను చరిత్రలో నిలిచిపోయేటట్లు చేస్తాడు. గాడిదకు విలువ వచ్చేసిందండి. గాడిదకు విలువ వచ్చింది, ఘనత వచ్చింది. దారి పొడుగున బట్టలు పరుస్తున్నారు, దాని కాలికి దుమ్మి అంటుకోకుండా. చెట్ల కొమ్మలు, మెత్తని చెట్ల కొమ్మల్ని పరుస్తున్నారు. ఎందుకో తెలుసా? దానికి నొప్పి తగలకుండా, గౌరవప్రదంగా. చూడండి, దానికి ఎంతో విలువ పెరిగింది, గౌరవం పెరిగింది. సృష్టికర్త అయిన దేవుడే ఆ గాడిద మీదకి రాగానే గాడిదకి ఎంతో గౌరవం వచ్చింది. గాడిదకి కావలసినంత మేత, దానికి సపర్యలు చేస్తున్నారు. అవసరమైతే ఇసిరి, అమ్మ అలసిపోయావా బంగారు తల్లి. చూసారా, గాడిదకి విలువ వచ్చిందండి. గాడిద దేవుని కొరకు ఉపయోగపడింది. బహుశా నేను అనుకుంటున్నాను అది కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని ఉంటుంది. ఏమన్నా తెలుసా? అయ్యా, నాకు ఇంత ఘనత, ఇంత గౌరవం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. దుర్భరమైన బ్రతుకులో ఉన్నప్పుడు నన్ను చూసావా యేసయ్యా? భయంకరమైనటువంటి దుర్వాసనతో ఉన్న నన్ను చూసావా యేసయ్యా? నేనంటే నీకు ఎందుకయ్యా ఎంత ప్రేమ? ఎన్ని గాడిదలు లేవు, నన్నే ఎందుకు కోరుకున్నావయ్యా? నేను యజమానికి లోబడిందని కాదు, మాట విన్నదాన్ని కాదు. నాకు చాలా పొగరు, నాకు చాలా కోపం. కానీ అలాంటి నన్నెందుకు చూసావు? నన్నెందుకు ప్రేమించావు యేసయ్యా? నేనే నీకు ఇష్టమయ్యానా? దుర్భరమైన బ్రతుకులో ఉన్న నేనే మీకు ఇష్టమయ్యానా? నేను కావాలా నీకు? నన్నెంత ప్రేమించావు? అందుకే నా జీవితాంతం మీ కొరకే బ్రతుకుతాను. ఆమేన్, హల్లెలూయా. తన కళ్ళంట నీళ్ళు తెచ్చుకొని కృతజ్ఞత హృదయంతో దేవుని స్తుతించి ఉంటుంది. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితాలు దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఎందుకు ఉపయోగం లేని పనికి మాలిన మా బ్రతుకుల్లో? నిజమే, నేను ఏ విషయంలో కూడా ఉపయోగపడలేకపోతున్నాను. ఏ విషయంలో కూడా దేవునికి నేను పనికొచ్చేటట్టుగా లేను. ప్రతి విషయంలో తప్పించుకుంటూ, ప్రతి విషయంలో నేను తిరుగుబాటు చేస్తూ, అనవసరమైన పనికి మాలిన రాజకీయాలు చేశాను ఇప్పటి వరకు. వ్యర్థమైన వాటికి ప్రాధాన్యతనిచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన నేను దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాను. నాది దుర్భరమైన బ్రతుకుగా మిగిలిపోయింది. కానీ ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడుతున్నారని నువ్వు నిజంగా ఆయన మాట విని ఒక మంచి తీర్మానం చేసుకుందాం.